సో ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 18 బుధవారం. సో ఇక్కడ మనం ప్రతిరోజు గేదెలు కొనే అడ్డా హర్యానాలో గేదెలు కొంటా ఉన్నాము. మీకు నేను వీడియోలో రైతుల్ని కూడా చూపిస్తా. నిన్నటితో కంపేర్ చేస్తే ఇక్కడ గేదెలు నిన్న బాగా గేదెలు వచ్చినాయి ఇక్కడనే, ఈరోజు కొద్దిగా తక్కువ వచ్చినాయి గేదెలు. కాకపోతే మంచి గేదెలు వచ్చినాయి. ఆ గేదె క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. హై ఎండ్ గేదె, అందరు అది పూటకు 6-7 కాదు, 8 నుంచి 8.5-9 లీటర్ ఇచ్చే కెపాసిటీ గేదె. దాని స్పేస్ కానీ దాని అడర్ క్వాలిటీ కానీ అది ఫ్రెష్గా నింది, ఇంకా మాయగూడం వేయలేదు. అది చాలా మంచి గేదె. హైట్ కొద్దిగా తక్కువ ఉంది, హైట్ అయితే తక్కువ ఉంది, కానీ పాలపరంగా మనకి ఇబ్బంది ఏముండదు. మంచి సైజు ఉన్న గేదె. మనకి 3rd నుంచి 4th లాక్టేషన్ ఉంటుంది. సో అట్లనే మనకి వరంగల్కి వెళ్ళి ఎవరైతే నవంబర్లో మన దగ్గర గేదెలు తీసుకుపోయిండో ఆ రైతు వచ్చిండు, మీకు వీడియోలో చూపిస్తా. అట్లనే వనపర్తికి వెళ్ళి కూడా వచ్చారు మీరు. ఈ గేదె కూడా చాలా మంచి గేదె. దీన్ని ఆక్షన్లో పెట్టిర్రు, అంటే వేలం పాట పెడతారు. ఇక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అట్లనే మనకి రాజమండ్రి అమలాపురంకి వెళ్ళి ఒక రైతు వస్తున్నాడు ఒక 1 వీక్ 2 వీక్స్లో. అట్లనే మనకు కడపకి వెళ్ళి మొన్న ఒక అన్నయ్య 1 మంత్ కింద 5 గేదెలు తీసుకెళ్తుండు. ఆ రైతు కూడా 10 గేదెలకు వస్తుండు. అట్లనే మనకు వరంగల్కి వెళ్ళి మళ్ళీ సందీప్ అని ఆయన కూడా ఒక 10 గేదెలకి ఈ 10 రోజులలో వీళ్ళందరూ వస్తారు. సో ఇంట్లో పాత రైతులే 3 ఉన్నారు. ఎందుకు అందరూ ఇక్కడ హర్యానాకే వస్తున్నారు అని అంటే, ఇక్కడ మనకి గేదెలు అంటే ఒక 50 గేదెలు 40 గేదెలు రోజు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి వచ్చారు కాబట్టి వాళ్ళకు వేరే దగ్గర కూడా పోయి హైదరాబాద్లో కొంతమంది అడిగిన రేట్లు, వాళ్ళు గుజరాత్ గేదెలు యూపీ గేదెలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో మన దగ్గర ఎవరైతే గేదెలు కొన్నాడో ఆ రైతు ఏం చేసిండంటే హైదరాబాద్ పోయిండు. కడప రైతు పేరు వచ్చేసి శశి. హైదరాబాద్ వెళ్తే అక్కడ గేదెల రేట్లు మామూలు గేదెలకు విపరీతమైన రేట్లు చెప్పిర్రు. అంటే మామూలు గేదెలకి హైదరాబాద్లో ఒక బుల్ వచ్చేసి మన అతను 2 లక్షల దాకా పెట్టి ఒక బుల్లు కొన్నాడు. ఆ బుల్లు మన దగ్గర ఇంటికి చేర 140 వరకు మనం ఇవ్వచ్చు. ఆ బుల్లు ఆ రేంజ్లో ఉంది. సో ఎవరైనా అందుకే చెప్తున్నా, ఆవేశపడి అక్కడ ఇక్కడ కొనకుండా 5-10 గేదెలు కావాల్సిన వాళ్ళు హర్యానాకి రండి. హర్యానాకి వచ్చి ఇక్కడ చూడండి ఎంతమంది రైతులు వస్తున్నారు, ఎట్లా కొంటున్నారు అనేది చూడండి. చూసినాక కూడా నచ్చకపోతే ఇంకా మీకు నచ్చిన దగ్గర కొనుక్కోండి, కానీ ముందు ఎక్కడ కూడా డబ్బులు పెట్టొద్దు. నా దగ్గర చూడండి, వేరే వాళ్ళ దగ్గర చూడండి, ఇంకెక్కడన్నా చూడండి, కానీ ఫైనల్గా మాత్రం గేదె గుజరాత్లో కాకుండా హర్యానాలో కొనండి. దానివల్ల మీకు డైరీలో అది ఒక 2 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది అవి ఎందుకనేది. సో దయచేసి వీడియో లైక్ చేయండి. గేదెలు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.